హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఋగ్వేద టైలర్స్. మన సబ్స్క్రైబర్ ఒకరు ప్యాంట్ రింగుల దగ్గర బ్యాండ్ దగ్గర కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, కొంచెం కష్టంగా ఉంది, ఏమన్నా సింపుల్గా వేసే పద్ధతి ఏమైనా ఉంటే చెప్పాను అని చెప్పేసి మనకి కామెంట్ అయితే పెట్టారు. యాక్చువల్గా 32 ఇంచులు నడువు ఉన్న వాళ్ళకి 3 రింగులు వస్తాయి ఒక కాలుకి. అంటే ఈ కాలుకి 3, ఆ కాలుకి 3. 32 కన్నా ఎక్కువ ఉందనుకోండి, మనం 4 పెట్టుకోవచ్చు. ఓకేనా? అప్రాక్సిమేట్లీగా మనం +1 యాడ్ చేసి 4 పెట్టుకుంటాం. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. నేను ఒక కామెంట్ కోసం ఒక వీడియో చేస్తున్నాను. ఎవరి కోసం అయితే వీడియో పెట్టినో వాళ్ళు ఒకరు చూస్తే ఈ వీడియో వైరల్ అవ్వదు. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం 10 మంది చూస్తేనే మన కష్టానికి విలువ అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత 10 మందికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ ప్యాంట్ నడుము 23 కాబట్టి బయట చేస్తే 21 పెట్టుకుంటాం. 21 మార్క్ చేసిన తర్వాత యువతల రింగ్కి మధ్యలో రింగ్కి మనం 2 to 2.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం. ఆ ఫ్రంట్ నుంచి ఈ మార్క్ చేసుకున్న మార్క్కి 19.5 వచ్చింది. 19.5/4 చేస్తే 4.8 వచ్చింది. అంటే పావు తక్కువ 5 సుమారు. పావు తక్కువ 5కి మనం మార్కులు పెట్టుకుంటాం. మార్క్ పెట్టుకొని ఎన్ని మార్కులు అయితే వచ్చాయో అన్ని మార్కుల దగ్గర మనం రింగులు వేసుకుంటూ వెళ్ళాలి. ఆ రింగులు వేసుకుంటూ వెళ్ళాలంటే ముందు మనం బ్యాండ్ వేయాలి. బ్యాండ్ వేయాలంటే మనం ఎక్స్ట్రా ఉన్న ఆ జిప్పు ఉన్నది ఏదైతే ఉందో అది కట్ చేసుకుంటాం. కట్ చేసుకొని 2 సమానం చేసుకొని బ్యాండ్లు 2 సమానం చేసుకొని ఆ మార్క్ వేసుకొని ఆ మార్క్ కింద నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ ఈ రింగులు పెట్టుకుంటాం. ఈ రింగులు పెట్టుకొని అలా సింగిల్ స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్తాం. ఈ రింగులు ఎంత ఉంటాయి అంటే మినిమం 4 ఇంచులు ఉండాలి. చిన్నపిల్లలకైతే 3.5 ఇంచులు పొడవు సరిపోద్ది, మనం తయారు చేసుకోవచ్చు. అంటే రింగ్ తయారీ మనకి 4 ఇంచులు ఉండాలి అట్లీస్ట్. సో ఇప్పుడు ఈ రింగ్ ఇలా కుట్టిన తర్వాత మీరు చాలామంది బ్యాండ్ మీద నుంచి కుట్టేసుకుంటూ వచ్చి రింగ్ మీద టాకా పెడతారు. టాకా అంటే ఆ స్టిచ్చింగ్ని వెనక్కి ముందు స్టిచ్చింగ్ చేయడం. అప్పుడు గట్టిగా ఉంటుంది అన్నమాట. అది బ్యాండ్ మీద నుంచి వచ్చి రింగ్ టాకా పెడతారు. అలా టాకా పెట్టకూడదు. ఎందుకంటే బ్యాండ్ జరిగిపోయి విపరీతమైన ఉగ్గులు వచ్చేస్తుంటాయి. ఈ వీడియో యాక్చువల్ ఏంటంటే నాకు నైటే వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఏరియాలో అన్నీ తెలిసిందే, పాటలని ఇవన్నీ అవన్నీ. ఇప్పుడు నేను మీకు సర్ది పెట్టి చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా మనం కింద అడుగున ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సర్ది పెట్టుకొని చేసుకోవాలి. యాక్చువల్ ఏంటంటే ప్యాంట్ బక్రం ఊడిపోయింది, నాదే మిస్టేక్. అంటే నేను మళ్ళీ ఐరన్ చేసేస్తాను. మిస్టేక్ని దాచేసుకొని కవర్ చేయడం అది తప్పు. అది ఎందుకంటే అక్కడ క్యాన్వాస్ ఐరన్ ఊడిపోయింది. అయినా కూడా ప్రాబ్లం ఏంటి లేదు, చాలామందికి జరుగుతుంటే ఇలాగా. సో మనం మళ్ళీ ఐరన్ చేసినప్పుడు దాన్ని ఒక చెక్క ముక్క ఉంటుంది, ఆ చెక్క ముక్కతో మన అత్తి చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను సింగిల్ లైన్ వేసాను కదా, అలా కాకుండా నేను చూపుడు వెళ్తే ఇలాగ యూటర్న్లా చూపించాను. చాలామంది ఏం చేస్తారంటే అదే కరెక్ట్ యాక్చువల్గా. ఇలాగా మనం ఫస్ట్ రింగ్ వేసాం కదా, ఫస్ట్ రింగ్ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు నేను వేస్తున్న లైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుందా? కానీ నేను భయ్యా కోసం డౌట్ అడిగారు కదా, సింపుల్గా వేయాలి అని చెప్పేసి. బిగినర్స్ ఎవరైనా సరే డౌట్ వస్తుంది, అడుగుతారు. దానికి కొంతమంది కామెంట్లు ఏం పెడుతున్నారంటే మాకు తెలుసు ఇవన్నీ పెడుతున్నారు. ఓకే భయ్యా, మీకు తెలుసుంటే నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు. నేను కోర్స్ మీకు ఏం ప్రాబ్లం లేదు, మీకు తెలుసు కాబట్టి. బట్ నేను తెలియని వారి కోసం ఒక్క వీడియో చేస్తున్నాను. వ్యూవర్స్ ఎవరైతే ఉండరో వాళ్ళ ఒక్క డౌట్ కోసం నేను ఒక వీడియో పెడుతున్నాను. వాళ్ళ కోసం, వాళ్ళు ఇబ్బంది పడకూడదని. కావాలంటే మన లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ కూడా చూడండి. కామెంట్ కోసం నేను వీడియో అనేది పెట్టడం అనేది జరిగింది. ఆల్రెడీ కొన్ని డౌట్స్కి వీడియో కూడా చేశాను, ఎడిటింగ్ టైం లేదు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ భయ్యా.